సో బ్రాడీపేట 4th లైన్లో మురికాలో పక్కన వేసే మిర్చి బజ్జీల దగ్గర నుంచి మ్యాన్హాటన్లో మిచిలిన్ స్టార్ రెస్టారెంట్ దాకా మిచిలిన్ 3 స్టార్ RRR పులావ్ ఏంటా అనుకుంటున్నారా? మంచి మాస్గా ఉంది కదా పేరు, నాకు కూడా నచ్చింది. ఇంకా మరిన్ని వంటకాలు చేసుకుని కొమ్మాలంటే ఇడ్లీలో చట్నీ నంచుకున్నట్టు అలా సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి నొక్కండి. మంచి వేడివేడి కాఫీ. టైం 10 అవుతుంది. లొకేషన్ వచ్చి ఫాల్సమ్, కాలిఫోర్నియా. సో ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండబోతుంది. సో ఈ వీడియో నేను ముఖ్యంగా చేస్తానికి కారణం ఏంటంటే RRR మూవీ పోస్ట్పోన్ అవటం. సో ఆ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. నేను చూద్దామని టికెట్లు కూడా బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా వల్ల ఆ సినిమా పోస్ట్పోన్ అయింది. సో కొంచెం బాధగా అనిపించింది. బట్ ఆ బాధలో నుంచి ఉపశమనం పొందడానికి అని చెప్పేసి నేను ఒక కుకింగ్ వీడియో చేశాను. సో ఆ వీడియోనే ఇదన్నమాట. సో ఈ వీడియో కుకింగ్ వీడియో అవ్వబోతుంది. సో ఈ కుకింగ్ వీడియోలో బేసికలీ అంటే ఆ బాధ అంతా తగ్గించుకోవడానికి యాక్చువల్గా మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకుని ఒక వైన్ గ్లాస్లో వైన్ పోసుకుని అలా సిప్ చేసుకుంటా నా టైం నేను తీసుకుని ఆరాంగా మంచిగా చేశాను. చాలా బాగా వచ్చింది. అసలు మావిడైతే చాలా బాగుంది అందు కూడా. సో మంచి మార్కులు పడినాయి అక్కడైతే మాత్రం మనకి. అండ్ పోతే ఈ వీడియోలో అసలు నేను ఎలా చేశాను, ఆ రెసిపీ ఏంటి, ఎక్కడి నుంచి చూస్ చేశాను, ఇదంతా కూడా నేను చెప్పబోతున్నాను. సో అందులోకి వెళ్ళే ముందు బేసికలీ నేను ఈ రెసిపీలన్నీ కూడా ఒక యూట్యూబ్ వీడియో కాదు, ఒక 3-4 చూశాను. అలాగే మా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కలిపి ఇది చేశాను అనమాట. సో నాకు ఇది చేస్తానికి మ్యాక్సిమం 25 to 30 minutes, అంతకన్నా ఎక్కువ టైం పట్టలేదు. బట్ చాలా చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం దాన్ని వైన్ పేరింగ్గా తీసుకుని టేస్ట్ చేశాను. అద్భుతంగా ఉంది. సో మనం వీడియో ముందులోకి వెళ్ళే ముందు యాక్చువల్గా నేను అంటే నా కుకింగ్ కాదు, ఫుడ్ గురించి నా ప్యాషన్ చెప్దాం అనుకుంటున్నాను బేసికల్లీ. సో బేసికల్లీ ఏంటంటే నాకు ఫుడ్ టేస్ట్ చేయటం కానీ, ఫుడ్ని తినటం కానీ, స్మెల్ చేయటం కానీ, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి రివ్యూ చేయటం కానీ, ఆ రెస్టారెంట్లో ఎలా ఉంది ఫుడ్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేశారు తెలుసుకోవడం నాకు ఇష్టం. చాలా బాగుంటుంది, నాకు భలే అనిపిస్తుంది అనమాట. అండ్ దాని గురించి ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఎలా అంటే నాకు ఆ చిత్రం బలారావు చిత్రంలో బ్రహ్మానందము, శ్రీలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎట్లా ఉంటుందంటే ఆ బాదం పప్పులో బెల్లం నంచుకుని తింటే ఉంటుంది నా స్వామి రంగా కేక. ఇట్లా ఈ కన్వర్జేషన్లని నాకు ఇష్టం అనమాట. నేను యాక్చువల్గా క్లిప్ పెడతాను దొరికితే కనుక చూడండి. సో అది నా ఫుడ్ ప్యాషన్. అండ్ నేను కొంచెం బ్యాక్కి వెళ్ళి నా చిన్నప్పటికి వెళ్తే ఏంటంటే మాది గుంటూరులో నేను తినని ఫుడ్ అంటూ లేదు యాక్చువల్లీ. అంటే మా బ్రాడీపేట అని చెప్పేసి ఒక ఫేమస్ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, లొకేషన్. అక్కడ 4th లైన్లో మురికాలో పక్కన బజ్జీలు వేస్తారు. ఆ బజ్జీలని మధ్యలో కోసి ఉల్లిపాయలు పెట్టి పైన ఒక కారంతో చేసిన లిక్విడ్ వేస్తారనమాట. సో అసలు అవన్నీ పరోటాలు ఇవన్నీ పిచ్చగా తినేవాళ్ళం. అండ్ మహాబోధి అని హోటల్ ఉంది, గీతా కేఫ్ అని, ఇలా ఎన్నెన్నో హోటల్స్ ఉన్నాయి, నర్సరీ హోటల్ అని, ఈవెన్ బండ్లు కూడా, మాల్కోవా అని డిజర్ట్లు, అసలు జిలేబీలు అసలు టూ మచ్గా ఉండే అనమాట. సో అంటే నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మా గుంటూరులో మురికాల పక్కన వేసే మిర్చి బజ్జీ దగ్గర నుంచి మ్యాన్హాటన్లో ఉండే మిచిలిన్ 3 స్టార్ రెస్టారెంట్ దాకా అన్నీ టేస్ట్ చేశాను. సో నాకు ముఖ్యంగా అనిపించిన డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండింటికి మన ఫుడ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, పేరు చిన్నగా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి బజ్జీ, ఓకే, ఆ పేరు మాత్రం తక్కువ ఉంటుంది, బట్ క్వాంటిటీ మాత్రం ఎంత కావాలంటే అంత ఇస్తారు. అదే మిచిలిన్ స్టార్ రెస్టారెంట్ ఎలా ఉంటుందంటే పేరు చాలా పెద్దగా ఉంటుంది, బట్ క్వాంటిటీ ఇంతే ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిర్చి బజ్జీని మిచిలిన్ స్టార్ భాషలో చెప్పాలంటే బేసిన్ పౌడర్ mixed with chilies grown in South Africa, and they're cut into pieces with onions shredded into that and a sauce which is very spicy. ఇట్లా ఒక పేజీ అంత ఉంటుందేమో దాని గురించి డిస్క్రిప్షన్, కానీ వాళ్ళు ఇచ్చేది మనకి ఇంతే ఫుడ్. సో అది నాకు డిఫరెంట్గా అనిపించి, సో అది నాకు ఇన్స్పిరేషన్ తోటి ముఖ్యంగా నేను మన పులావ్కి RRR పులావ్ అని పెట్టాను పేరు. సో ఇదంతా కస్టమ్ మేడ్ పులావ్, అంటే మొత్తం నేను చేసింది కాదు, అన్ని 4-5 వీడియోలు చూసి చేశాను అనమాట.
సో ఇంకా పేరులోకి వెళ్తే RRR అంటే ఏంటంటే రాజోలు రత్తమ్మ రొయ్యల పలావ్. చాలా అథెంటిక్గా అనిపించింది పేరు నాకు. నేను కొన్ని రెస్టారెంట్లో కూడా చూశాను, మా ఫ్రెండ్ రెస్టారెంట్లో వీటిలో చింతామణి చికెన్ బిర్యానీ ఇట్లాగా డిఫరెంట్ పేర్లు అట్రాక్టివ్గా ఉండేవి అనమాట. ఇంకా మనం అమెరికా వాళ్ళ పేర్లు ఎందుకు, మన పేర్లు మన అథెంటిక్గా ఉండడానికి ఈ పేర్లు పెడితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను RRR పలావ్ అని పెట్టాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన రెసిపీ ఇదంతా ఎలా ఉంది, ఎలా చేశాను నేను యాక్చువల్లీ అని ఇదంతా చూద్దాం యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళి. సో లెట్స్ లుక్. ఒక పెద్ద ఎర్ర ఉల్లిపాయ ఇంచుమించుగా మీ అంత కాకపోయినా సరే మీకన్నా కొంచెం తక్కువగా పదును ఉండే కత్తితోటి ఇలా నిలువుగా కోసేయాలి. కోసేసిన తర్వాత అవన్నీ జస్ట్ చిన్న బౌల్లో పెట్టి పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మిర్చి చాలా ఇంపార్టెంట్. అదే మీరు గుంటూరులో అయితే మాత్రం 10 కావాలి, ఇక్కడ మామూలు వాళ్ళకైతే ఒక 5-6 వేసాను అంతే, ఎందుకంటే మనం పవర్ఫుల్ కదా బాగా గుంటూరు అంటే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం RRR మసాలాను చేయాలి. అది ఫస్ట్ ముందుగా ఎండబెట్టిన కొబ్బరితోటి మాకు ఇక్కడ ఆల్రెడీ గ్రేట్ చేసి ఉంటుంది అలాగా ఒక 1.5 స్పూను. ఓకే, మన ఇండియాలో అయితే కనుక జస్ట్ మామూలుగా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, దాన్ని ఒక 3-4 ముక్కలు వేసుకోవచ్చు అందులో. అండ్ అలాగే ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూశారు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే మేము జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే చేసుకుని పెట్టుకుంటాం అనమాట డీప్ ఫ్రిడ్జ్లో అలాగా. సో మన లెక్క ప్రకారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా మేము ఫ్రోజ్ చేసేస్తాం వాటిని. సో వీటినన్నింటినీ కలిపి అలాగ మిక్సీలో వేసి తిప్పాలి. మిక్సీ సౌండ్ విపరీతంగా వస్తుంది బేసికలీ, అందుకని నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని నా హెడ్ ఫోన్స్లో దంచవే మేనత్త కూతురా అనే సాంగ్ నేను వింటూ ఉన్నాను. కొంచెం పొడిగా వస్తుంది బేసికలీ, బట్ కానీ మనకేంటంటే అది కొంచెం చూసారా ఇట్లా పొడిగా వచ్చింది, బట్ మనం అలా మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఒక పేస్ట్ లాగా అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రొయ్యలు ఏవైతే ఆల్రెడీ కడిగేసి పెట్టామో అందులో కొంచెం మిర్చి, అలాగే ఉప్పు, పసుపు కూడా కొంచెం అన్నీ వేస్తాం, రెగ్యులర్గా వేస్తాం కదా, అంత పసుపు వేసేసుకుని దాన్ని మనం పిసకాలన్నమాట. ఎట్లా పిసకాలంటే పప్పులో ఆవకాయ ఎట్లా పిస్తాం అట్లా పిసకాలన్నమాట. సో దట్ బాగా ఎక్కుద్ది ముక్కలోకి. ఒక 1/2 అవర్ అలా దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 5-6 యాలుక్కాయలు అండ్ అలాగే మన పేస్ట్ ఏదైతే చేసాం ఇందాక. అండ్ ఇది పత్రి అంటారు, నాకు కరెక్ట్గా దీని పేరు తెలియదు, బిర్యానీలో అట్లా వేస్తుంటారు. అండ్ ఇది దాల్చిన చెక్క 1 చాలు. ఆ తర్వాత ఒక 5-6 లవంగాలు. ఇప్పుడు మనం మంట వెలిగించి ఇంకా ఆయిల్, మేము ఇక్కడ అవకాడో ఆయిల్ వాడతాం ఎక్కువ. సో ఆయిల్ కొంచెం బాగానే వేసాను నేను. ఇప్పుడు దాంట్లో మెల్లిగా ఇవి యాలక్కాయలు, చెక్క అండ్ అలాగే లవంగాలు వేసి కొంచెం దాన్ని ఫ్రై చేయాలి. ఇది కూడా వేయాలి, పత్రి కూడా వేయాలి. వేసి అన్నీ వేసి కొంచెం అలా ఫ్రై చేస్తే ఇంకా స్మెల్ స్టార్ట్ అవుద్ది, ఒక రేంజ్లో ఉంటుంది స్మెల్. ఇంకా అప్పటికే ఇంకా నాకు ఆకలి వేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. పక్కన కొంచెం లైట్గా అలా వైన్ కూడా సిప్ చేస్తూ ఉన్నాను. అండ్ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం నైస్గా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించి, ఇప్పుడు దీంట్లో మన రొయ్యలు మ్యారినేట్ చేసినవి మంచిగా వేయాలన్నమాట. వేసి కొద్దిసేపట్లాగా ఉంచి దానిపైన ఇట్లా మన పేస్ట్ ఉంది కదా RRR మసాలా పేస్ట్, అది కూడా ఇందులో వేసి ఆ పేస్ట్ని అలా స్ప్రెడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మిక్సీలో మిగిలిపోయిన పేస్ట్తో అలా వాటర్ వేసి కలిపితే కొంచెం లిక్విడ్ మాయిస్ట్గా బాగా ఉంటుంది. సో అలా తిప్పుతూ ఉండాలి. ఒక 4 to 5 minutes అలాగా దాన్ని బాయిల్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొంచెం ముక్క లైట్గా ఉడుకుంటుంది. సో ఈ టైంలో అలా వాటర్ కూడా పక్కన ఉన్నప్పుడు కొంచెం మనం ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా చూసుకోవాలి. సో నేను చూశాను, కారం తక్కువైంది, ఎంతైనా మన గుంటూరు కదా, సో కొంచెం తక్కువైంది. ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. మా ఊళ్ళో అయితే సరిపోవచ్చు, బట్ మాకు కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నాను కారం. అండ్ చూసారు కదా మీరు, ఇలాగా మంచి అతుక్కుపోయి ఇలాగ ఒక గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది
అది చూస్తానికే చాలా స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఆల్రెడీ ముందుగానే ఒక 15-20 మినిట్స్ ముందు నానబెట్టుకున్నటువంటి చిట్టి ముత్యాల రైస్, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ అది లేకపోతే బాస్మతి రైస్ అన్నా సోనా మసూరి రైస్ అన్నా నానబెట్టింది వాటర్ తీసేసి అలాగా అందులో వేసి స్ప్రెడ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా మీరు. సో దాన్ని వేసేసేసి మొత్తం కలపాలి బేసికలీ దాంట్లో అంతా ఆ గ్రేవీతోటి. సో ఒకవేళ బాస్మతి రైస్ అయితే కనుక మీరు 2 గ్లాసులు పోస్తే దగ్గర దగ్గర 3 గ్లాసులు సరిపోతుంది వాటర్. లేదా ఒకవేళ మీరు సోనా మసూరి అయితే కనుక 2కి 2 గ్లాసులు, చిట్టి ముత్యాలైనా కూడా అంతే. సో ఇట్లాగా మంచిగా దగ్గరికి చేసుకుని దాన్ని మొత్తం బాగా రైస్తో బాగా ఆ గ్రేవీని బాగా కలిపి ఇప్పుడు మనం అందులోకి వాటర్ పోయాలన్నమాట. వాటర్ పోసే ముందు ఇట్లా పుదీనాలు కొత్తిమీరలు ఏమన్నా ఉంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది, ఎందుకంటే రైస్తో పాటు ఉడుకుద్దని. ఆ తర్వాత ఇలా వాటర్ వేసుకోవటం. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 12-15 మినిట్స్లో మీ పలావ్ రెడీ అయిపోతుంది. అండ్ ఈ పలావ్ ఇంకా బాగా రావాలి అంటే కనుక మీరు ఈ వీడియో పాజ్ చేసి బృందావిహారి అనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో వస్తాను అనమాట పలావ్. జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే. బట్ చూడండి, అది ఓపెన్ చేయగానే ఆ ఆవిరి మొహానికి తగిలితే ఆ స్మెల్ అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ నేనైతే అసలు మైమరిచిపోయాను. నా వంటలకు ఎప్పుడు పేర్లు పెట్టే మా పాప, మా ఆవిడ ఈ పలావ్ టేస్ట్ చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ పలావ్ చేయటం కూడా చాలా ఈజీ, ఎక్కువ శ్రమ కూడా లేదు. 30 మినిట్స్లో మొత్తం A to Z మొత్తం అయిపోయింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే నేను ఇది వైన్ తోటి పేర్ చేసుకున్నాను. మీరు కోక్తో ఇలా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను పెరుగు పచ్చడి ఇవేమీ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్స్ అన్నీ అథెంటిక్గా తినాలనే ఉద్దేశంలో నేను డైరెక్ట్గా ప్లెయిన్గానే తినేసాను. చాలా బాగా అనిపించింది. సో ఇదండి మన రాజోలు రత్తమ్మ రొయ్యల పలావ్. హోప్ఫుల్లీ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను, కుకింగ్ వీడియోస్ తోటి. సో అప్పటిదాకా బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. మీ బృందావిహారి.